జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 8లో మనం 3 దాకా చెప్పుకున్నాం. అధ్యాయం 8లో 3 దాకా అయింది. ఇవాళ 4 నుంచి చెప్పుకోవాలి మనం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతచ్చ స్వచస్థితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది. శ్రీమద్భాగవతం నిత్యము శ్రవణము చేయుచు సదా తద్విషయమును గంభీరమైనదిగా భావించు వాళ్ళ హృదయందు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే ప్రకటము కాగలడు. చవకబారు భక్తులు, లౌకిక స్వభావం కలిగినట్టి భక్తులు అవసరమైన యోగ్యతలను పొందకనే భగవానుని సాక్షాత్తుగా గాంచుటకు ఉవ్విళ్ళూరుచుందురు. కానీ అట్టి అధమ తరగతి భక్తుల తెలియవలసినది ఏమనగా భౌతిక సంపర్కము మరియు భగవానుని ముఖాముఖి దర్శనము అని వాని నడుమ పొత్తు కుదరదు. అధమ తరగతికి చెందిన లౌకిక కుహనా భక్తుని తరపున వ్యాపార ధోరణి గల భాగవత పురాణ భక్త తత్కార్యమును సాధింపగలిగినంతటి యాంత్రిక విధానము అది కాదు. ఈ విషయమున వ్యాపార ధోరణి గల వ్యక్తులు ఏమాత్రము పనికిరారు. వారు ఆత్మదర్శులు కానీ శ్రోతల ముక్తి విషయమున అనురక్తులు కానీ కాకపోతే అందులో కారణము. తమ వృత్తి ద్వారా కుటుంబమును పోషించుట మరియు ఏవేవో కొన్ని భౌతిక లాభములను బడయుట అని వాని అందేవారు అనురక్తుల ఎందుటు. పరీక్షణ్ మహారాజు 7 రోజుల ఆయువును మాత్రమే కలిగి ఉండెను. శ్రీమద్భాగవతమును స్వయం కృషితోనూ గంభీరము భక్తితోనూ నిత్యము శ్రవణము చేయవలనని అతడు స్వయంగా సర్వులకు ఉపదేశించున్నారు. శీఘ్రమే హృదయమునందు ప్రకటముగు శ్రీకృష్ణ భగవానుని గాంచుటకు అది మనుజునికి సహాయభూతము కాగలదు. అయినను కుహనాభక్తుడు మాత్రము శ్రీమద్భాగవతమును నిత్యము శ్రవణము చేయుటకు యత్నము చేయకుండా భౌతిక లాభము పట్ల విరాగం లేకుండా తనకు తోచిన రీతిలో భగవానుని గాంచుటకు మిగుల ఆతురతపడును. శ్రీమద్భాగవతమును శ్రవణము చేసి తత్శ్రవణము ద్వారా లాభమును పడిసిన పరీక్షణ్ మహారాజు వంటి ప్రామాణికునిచే ఉపదేశించబడినది అటువంటి మార్గము కాదు. ప్రవిష్టః కర్ణరంధ్రేణ స్వానాం భావతరోరుహం ధునోతి సమలం కృష్ణః సలిలస్య యథాశరత్. అఖిలాత్ముడు శ్రీకృష్ణ భగవానుని శబ్దావతారము శ్రీమద్భాగవతము ఆత్మదర్శికు భక్తుని హృదయముందు ప్రవేశించి అతని ప్రేమమయ సంబంధమునడి కమలమున ఆసీనమై కామ క్రోధ అత్యాశలని భౌతిక సంపర్క ధూళిని తొలగించివేయను. ఆ విధముగా అది మురికి నీటి జలాశయములపై శరదృతు వర్షము వలె పనిచేయను. ఒక్క విశుద్ధ భక్తుడు ప్రపంచమందరి పతిత జీవుల అందరినీ ఉద్ధరించగలడని చెప్పబడినది. అనగా నారదుడు లేదా సుఖదేవ గోస్వామి వంటి విశుద్ధ భక్తుని కరుణను వాస్తవముగా బడసి గురువుచే శక్తి ప్రదానముగా వింపనేవాడు. బ్రహ్మదేవునిచే నారదుడు శక్తిని బడసినట్లు తన విశుద్ధమును శక్తివంతమును భక్తిచే తననే కాక సమస్త ప్రపంచమును మాయాబంధము నుండి ఉద్ధరించగలడు.
మురికి నీటి జలాశయముపై కురు శరదృత వర్షపు ఉపమానము ఇచ్చడి చక్కగా అమరినది. వర్షాకాలమునందు నదీ జలములన్నీ మురికిగా మారును. కానీ శరదృతు సమయమున అంటే మామూలుగా మనకి జూలై ఆగస్టు ఈ నెలలైందు కొద్దిగా వర్షం కురిసినప్పుడు ప్రపంచమందరి నదుల మురికి జలములు ఒక్కమారుగా నిర్మలమగును. ఒకానొక రసాయనము వాడడం ద్వారా నగరమందలి జలాశయము వంటి చిన్న జలాశయమును శుభ్రపరచవచ్చునేమో కానీ అట్టి అల్పయత్నము ద్వారా నదీ జలములను మాత్రము శుభ్రపరపు సాధ్యము కాదు. అయినను శక్తివంతముకు విశుద్ధ భక్తుడు తననేగాక తన సాంగత్యముందున పలువురిని సైతము ఉద్ధరింపగలరు. అనగా ఇతర విధానముల ద్వారా జ్ఞాన సముపార్జనము లేదా యోగ ప్రక్రియలు మలిన హృదయమును శుద్ధిపరచుట అనేది కేవలము స్వీయ హృదయముచే శుద్ధిపరపగలదు. కానీ శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగము ఎంతటి శక్తివంతమైనదనగా విశుద్ధ సత్యావేశ భక్తుని భక్తియుత సేవ ద్వారా అది సమస్త జనుల హృదయములను పవిత్రము కావింపగలదు. నారదుడు, గోస్వామి, చైతన్య ప్రభు, షడ్గోస్వాములు, తదనంతర కాలము శ్రీల భక్త వినోద ఠాకూర్, శ్రీల భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వంటి భగవాను నిజ ప్రతినిధులు తమ శక్త్యావేశ భక్తి యోగం ద్వారా జనులందరినీ ఉద్ధరింపగలరు. శ్రీమద్భాగవత శ్రవణము చేయుటకు శ్రద్ధాపూర్వకముగా యత్నించడం ద్వారా మనుజుడు తన భగవానునితో గల స్వాభావిక సంబంధమును దాస్య, సౌఖ్య, వాత్సల్య, మధుర ప్రేమ రసభావములందు అనుభూతమరుచుకొనగలడు. అత్యాత్మానుభావము ద్వారా అతడు శీఘ్రమే దేవదేవుని దివ్యముకు ప్రేమయుత సేవలో నెలకొనగలడు. నారదుని వంటి ఆత్మవిధులు విశుద్ధ భక్తులు మాత్రమే కాక ఆధ్యాత్మిక ప్రేరణ ద్వారా అప్రయత్నముగా ప్రచార కార్యక్రమమునందు నెలకొనినట్టి వారును అయి ఉన్నారు. ఆ విధముగా వారు భౌతిక గుణములందు చిక్కుబడిన పెక్కు జీవులను ఉద్ధరించి ఉండేది. శ్రీమద్భాగవత నియమములను నిత్య శ్రవణము మరియు అర్చనము ద్వారా శ్రద్ధగా అనుసరించుటచే వారు అంతగా శక్తిమంతులైరి. అట్టి కార్యములు వనరింపునప్పుడు భౌతిక కోరికల పురోగు హృదయస్థ భగవాను స్వీయత్నముచే శుద్ధిపడగలదు. భగవానుడు సర్వదా జీవుని హృదయం అందే వసించి ఉండును. కానీ మనుని భక్తిత్వ సేవ ద్వారా అతడు ప్రకటము కాగలడు. జ్ఞానము పార్జనము లేదా యోగము ద్వారా హృదయం శుద్ధిపరచుడైన విధానం కొంతకాలం వరకు ఒకరికి సరిపోవచ్చును. కానీ అది నిశ్చలముగానున్న కొద్దిపాటి జలమును రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధిపరచు యత్నం వంటిది. మురికి అంతయు క్రిందికి చేరి తేటపడిన జలం కొంతకాలము ఆ విధముగా నిలిచి ఉండవచ్చును. కానీ కొద్దిపాటి కదలికతోనే తిరిగి అంతయు మురికిగా మారిపోగలదు. తెలుపగోరు ఏమనగా శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగం ఒక్కటే హృదయ శుద్ధికి సరి అయినది అయి ఉన్నది. ఇతర విధానములు కొంతకాలం వరకు భాష్యమునకు చక్కనివిగా తోచవచ్చును. అయినను మానసిక కల్లోలములు కారణమున తిరిగి సమస్తము మురికే ఏడి ప్రమాదం కలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ నిత్యము సర్వదా శ్రీమద్భాగవతము శ్రవణము చేయుటకు విశేష అవధానం కూడినట్టిది. మాయాబంధముల నుండి ముక్తిని బయటకు అతి శ్రేష్టమైన మార్గమై ఉన్నది. దౌతాత్మా పురుష కృష్ణపాదమూలం న ముంచతి ముక్త సర్వ పరిక్లేశ సానః శరణం యదా. భక్తిత సేవ ద్వారా హృదయ శుద్ధి పడిన విశుద్ధ భక్తుడు దేవదేవుడు శ్రీకృష్ణుని పాదపద్మములను ఎన్నడను త్యజింపడు. క్లేశపూర్ణ ప్రయాణము పిమ్మట సాందుడు గృహమునందే సంతృప్తి చెందినట్లు అవి అతనిని పూర్ణంగా సంతృప్తిపరచుటే అందులో కారణము. దేవదేవుడు శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడు కానివాడు హృదయమందు పూర్ణ పరిశుద్ధత్వం కలిగి ఉండజాలడు. కానీ పూర్ణముగా శుద్ధపడినవాడు మాత్రము భక్తితో సేవ ఎన్నడను త్యజింపడు. అట్టి భక్తి యోగమును మనరించుచు శ్రీమద్భాగవతము ప్రచారమునందు నారదునికి బ్రహ్మదేవుడు ఆదేశించినట్లు ప్రచార కార్యక్రమమునందు పాల్గొనే భగవత్ ప్రతినిధి
కొన్నిసార్లు నామమాత్ర కష్టములను ఎదుర్కొంటా జరుగుతుండవచ్చును. జగాయి మాధాయి అంటూ పతిత జీవులను ఉద్ధరించినప్పుడు శ్రీ నిత్యానంద ప్రభు దానిని ప్రదర్శించి ఉండేది. అదే విధముగా అనేక రకములుగా ఎవరు నమ్ముతారో భగవంతుని వారు నమ్ముకున్న విధానంగా వారికి ఎదును బట్టి, కానీ ప్రచార కార్యమునందున భక్తులు బట్టి కష్టములు అమితానందంతో అనుభవించది. బాహ్యమునకు అవి తీవ్రములైనప్పటికీ భగవానుడు తృప్తి చెందిన కారణమున భక్తులు వాని నుండి దివ్యానందం పొంది ఉన్నది. ప్రహ్లాదుడు గొప్ప కష్టం అనుభవించినప్పటికీ భగవాను చరణకములందు మాత్రము ఎన్నడూ మరవలేదు. విశుద్ధ భక్తుడు హృదయ శుద్ధి కలిగి ఉన్నందున ఎట్టి పరిస్థితి ఎందును కృష్ణ భగవాను ఆశ్రయమును వేడకపోవటే అందుకు కారణము. అట్టి సేవయందు ఏ విధముగా స్వార్థగతి ఉండదు. జ్ఞానులచే కావ్యంపోడు జ్ఞాన సముపార్జనము లేదా యోగులచే చేపుడు దేహ కసరత్తులు అంత్యమున ఆయా కర్తలచే త్యజింపబడును. కానీ భక్తుడు మాత్రము గురువుచే ఆదేశింపబడిన కారణమున భగవాను సేవను ఎన్నడూ త్యజింపడు. నారదుడు మరియు నిత్యానంద ప్రభు వంటి విశుద్ధ భక్తులు గురువాజ్ఞను ప్రాణముగా భావింతురు. తమ జీవితము ఏమగునని వారెన్నడూ తలపరు. ఆదేశము పరమ ప్రామాణికుని నుండి భగవత్ ప్రతినిధి లేదా స్వయం భగవానుడు వచ్చిన కారణమున వారు విషయమును అతి గంభీరమైనదిగా భావింతురు. ఇచ్చట పేర్కొనబడిన ఉపమానం యుక్తముగానున్నది. దూర ప్రాంతములందు కొన్ని మార్లు అడవి యందు, ఇంకొన్ని మార్లు సముద్రమందు, మరికొన్ని మార్లు పర్వత శిఖములందు ధనాన్వేషణము కావించుటకు మనుషుడు గృహమును వీడుచుండును. అట్టి అపరిచిత ప్రదేశంలో సంచరించినప్పుడు బాటసారికి పలు కష్టములు నెక్కముగా కలుగుచుండును. కానీ కుటుంబము అనురాగము తలచినంతనే అట్టి కష్టములను నేను ఒక్కమారుగా సమసిపోవచ్చును. ఇక గృహమునకు మరలి వచ్చినంతనే అతడు మార్గమందరి కష్టములన్నింటినీ మరచిపోవును. విశుద్ధ భక్తుడు భగవానునితో అచ్చము గృహబాంధవ్యమును కలిగి ఉండును. కనుకనే ఆ దేవదేవునితో పూర్ణ అనురాగమయ బాంధవ్యమునందు తన ధర్మమును నిర్వర్తించుటలో అతడు అడ్డగింపు లేకుండా ఉండును. తర్వాత యదధాతు మనో బ్రహ్మ దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునా భవంతో జనతే యథా. ఓ బ్రాహ్మణ, దివ్యముగు ఆత్మభౌతిక దేహమునకు భిన్నమైనట్టిది. అది దేహమును యాదృచ్ఛికముగా గ్రహించుచున్నదా లేక ఏదైనా కారణముచే గ్రహించుచున్నదా? ఈ విషయమును మీరు ఎరిగి ఉన్నారు కనుక దయతో నాకు వివరింపుడు. విశిష్ట భక్తుడైన కారణమున పరీక్షణ్ మహారాజు గురు శిష్య పరంపరలో బ్రహ్మదేవుని ప్రతినిధి నుండి శ్రీమద్భాగవతము శ్రవణము చేయుటకు గల ప్రాముఖ్యమును నిర్ధారించడం చేతనే సంతృప్తి చెందక శ్రీమద్భాగవతం యొక్క తాత్విక ఆధారము సుస్థాపితము చేయుటకును మిగులు ఆతృతను కలిగి ఉన్నారు. శ్రీమద్భాగవతము దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రము శ్రద్ధావంతులకు వాని మనస్సులో దానిని కూర్చి తలెత్తిలే ప్రశ్నలన్నీను ప్రామాణికుల వచనములచే నివారింపబడవలెను. భక్తి మార్గమున చనువాడు భగవానుడు మరియు జీవుల ఆధ్యాత్మిక స్థితిని గూర్చి గురువుగారిని ప్రశ్నించవచ్చును. భగవద్గీత నుండి శ్రీమద్భాగవతము నుండి విదితమైన విషయమేమనగా భగవానుడు మరియు జీవుడు ఉన్నరీతిని సమానమై ఉన్నారు. బద్ధభౌతిక స్థితి ఎందున్న జీవుడు భౌతిక దేహమును నిరంతరము మార్చుచు వివిధ దేహములను పొందుచుండును. కానీ భగవాను అంశ భౌతిక దేహమందు నిలచుటకు కారణములేవి? ఆత్మానుభవ మార్గమునందు భక్తి యోగమునందు చరించు అన్ని తరగతుల వారి లాభము కొరకై పరీక్షణ్ మహారాజు ఈ ముఖ్య విషయమును గూర్చి ప్రశ్నించుచున్నారు. భగవానుడు ఆ విధముగా దేహమార్పులను పొందడని పరోక్షముగా స్థిరపరచబడుతున్నది. అతడు ఆధ్యాత్మికగా పూర్ణుడైనట్టివాడు బద్ధజీవుని విషయమందువలే కాక అతని దేహమునకు ఆత్మకు ఎట్టి భేదము ఉండదు.
భగవానునితో స్వయముగా సాంగత్యం నెరుపు ముక్త జీవులు సైతము ఆ దేవదేవునితో సమానమైనట్టి వారు. ముక్తికై ఎదురు చూచున్న బద్ధ జీవులు మాత్రమే దేహములను మార్చుచుందురు. కానీ ఇది తొలుత ఏ విధముగా ఆరంభమయ్యను? భక్తి యోగ విధానమున తొలి అడుగు గురువును ఆశ్రయించి పిదప తద్విధానమును గూర్చి పూర్తిగా విచారణను కావించుడే. భక్తి యోగ మార్గమందలి సకల అపరాధముల నుండి బయటపడుటకు అట్టి విచారణ అత్యంత ఆవశ్యకమై ఉన్నది. పరీక్షిన్ మహారాజు వలె భక్తియుత సేవయందు మనుజుడు నెలకొని ఉన్నప్పటికీ భక్తి విషయమును కూర్చి ఆత్మదర్శియకు గురువును ప్రశ్నించవలసి ఉండును. అనగా భక్తులు అడిగడి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం వదగలిగినట్లుగా గురువు సైతము నిష్ఠాతుడును విద్వాంసుడును అయి ఉండవలెను. ప్రామాణిక శాస్త్రములను చక్కగా ఎరుగనివాడు మరియు సంగతమైన ప్రశ్నలన్నింటికి సమాధానం మొదలగాలని వాడు ఏదియో భౌతిక లాభం కొరకై గురువుగా నటించరాదు. శిష్యుని తరింపజేయు అసమర్థుడైన వాడు ఆధ్యాత్మిక గురువుగా అగుటకు అక్రమమే కాగలదు. తర్వాత ఆసీని యదుదరాత్ పద్మం లోక సంస్థాన లక్షణం యావనయం వై పురుష యత్తా వై వైహ పృథక్ తావాతసావితి ప్రోక్తః సంస్థాన యవ్వానివా. యవ్వాని ఉదరము నుండి తామర తూడు ఉద్భవించను. అట్టి దేవదేవుడు తన పరిణామమును అనుసరించి బ్రహ్మాండముకు దేహమును కలిగి ఉన్నచో ఇక అతని దేహమునకు సాధారణ జీవులు దేహములకు నడుమగల విశేష భేదమేమిటి? భగవానుని దివ్యదేహమును కూర్చిన శాస్త్రీయ అవగాహన కొరకై పరీక్షిన్ మహారాజు ఎంత యుక్తముగా తన గురువును ప్రశ్నించను ప్రతి ఒక్కరూ గమనించవలసి ఉన్నది. కారణోదక సాయ విష్ణువు యవ్వాని రోమకోపముల నుండి అసంఖ్యాక విశ్వములు ఉద్భవించుతున్నవో అంటే బ్రహ్మాండముకు దేహము భగవానుడు గ్రహించునని ఇంతకు పూర్వమే పలు చోట్ల వర్ణింపబడినది. విశ్వపు సమస్త లోకములను కూడి ఉన్నట్టు కమలతూడు ఉదరము నుండి ఉద్భవించినదిగా గర్భోదక సాయి విష్ణువు రూపమును వర్ణింపబడినది. ఆ తూడు పైన గల పుష్పములచే బ్రహ్మదేవుడు జన్మించెను. అనగా భౌతిక జగత్తు యొక్క సృష్టి కొరకు భగవానుడు నిస్సందేహముగా బ్రహ్మాండమైన దేహాధారము కావించును. జీవులు సైతము అవసరమును అనుసరించి చిన్నవో పెద్దవో దేహములను పొందుచుందురు. ఉదాహరణకు ఒక ఏనుగు తన అవసరములను అనుసరించి పెద్ద దేహమును పొందుచుండగా చిన్న చీమ తన అవసరములను అనుసరించి తన దేహమును పొందుచున్నది. అదేవిధముగా విశ్వములను లేదా ఒకానొక విశ్వమునందరి లోకములను భరించుటకు భగవానుడు బ్రహ్మాండముకు దేహమును పొందినచో అవసరము కొద్ది ఒక ప్రత్యేక దేహమును పొందుట అనేది నియమములతో ఎట్టి భేదము లేదు. కేవలము దేహ పరిణామముందరి భేదమును బట్టి జీవుడు భగవానుడు భేదపరుపబడజాలరు. అనగా సామాన్య జీవుని దేహమునకు భిన్నమైనట్టు భగవానుని శరీరం యొక్క విశేష ప్రాముఖ్యము పైననే ఆ సమాధానము ఆధారపడి ఉన్నది. అజః సృజతి భూతాని భూతాత్మ యదనుగ్రహాత్ దదృశేన తద్రూపం నాభిపద్మ సముద్భవః. భౌతిక మూలము నుండి కాక భగవాను నాభికమలము నుండి జన్మించిన బ్రహ్మదేవుడు భౌతికముగా జన్మపడుతున్న వారందరకు సృష్టికర్త అయి ఉన్నాడు. భగవాను అనుగ్రహం కారణముననే అతడు ఆ దేవదేవుని రూపమును దర్శింపగలిగాను. భౌతికముగా జన్మనందిన తల్లి గర్భం నుండి జన్మించిన కారణమున తొలి జీవియకు బ్రహ్మదేవుడు అజుడని పిలువబడినాడు. భగవానుని దేహవిస్తారముకు కమలము నుండి అతడు జన్మించను.
కనుకే భగవానుని దేహము బ్రహ్మదేవుని దేహము ఒకే గుణమును కలిగినట్టువా లేక భిన్నమైన వాయుని విషయము వెంటనే అవగతం కాగలేదు. కానీ ఒక విషయం మాత్రం నిశ్చయమైనది. అది ఏమనగా బ్రహ్మదేవుడు పూర్తిగా భగవానుని కరుణపైననే ఆధారపడి ఉన్నాడు. ఎలైనా ఆ దేవదేవుని కరుణతోనే అతడు తన జన్మ పిదప జీవులను సృజింపగలిగాను మరియు అతని దర్శింపగలిగాను. బ్రహ్మదేవునిచే గాంచబడిన రూపం బ్రహ్మదేవుని రూపముతో సమానమై ఉన్నదా అన్నది భ్రాంతికారకముకు ప్రసంగి ఉన్నది. పరీక్షణ్ మహారాజు దానికి సుఖదేవ గోస్వామి నుండి స్పష్టమైన సమాధానమును కోరి ఉన్నారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదార్జునాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.